హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక, మా ఆయన ఆఫీస్కి వెళ్ళినాక మా ఇంటి పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. ఈరోజు నా వర్క్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇలా ఉంటుంది అనమాట. సాక్స్ ఒక దగ్గర, బుక్స్ ఒక దగ్గర, పెన్ ఒక దగ్గర. బాబోయ్, చలికాలం వచ్చిందంటే కంబల్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసారు కదా. ఇంకా కిచెన్కి వెళ్తే ఇంకా నా మొత్తం వర్క్ అలా పడేసి ఉన్నది. వీళ్ళ ముగ్గురికి టిఫిన్ చేసి ఇంకా పిల్లలకి బాక్స్ కట్టేసి పంపించేసా. వెళ్ళిన తర్వాత ఇది అనమాట నా పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మొత్తం బట్టలల్లో ఏవేవైతే వాష్ చేయాలో అవన్నీ అయితే నేను సైడ్కి తీసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే ఈ పనులు అయ్యేసరికల్లా అవన్నీ కొంచెం సరపులో నానబెట్టుకుంటే బాగా నానుతాయి కదా, వేరంగా మురికి వదులుతాయి. అందుకని ఏవేవైతే వాష్ చేయాలో అవన్నీ అయితే నేను సైడ్కి తీసుకుంటా. ఇంకా ఫస్ట్ రూమ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. చూసారుగా, ఎక్కడ పడితే అక్కడే సామాన్లు పడేసి ఉన్నాయి. ఇంకా దువ్వుకుంది, దువ్విన మొత్తం అక్కడే పడేసింది. ఇంకా ఇది చూసారా, చాక్లెట్, బిస్కెట్లు, ఇంకా ఆరెంజ్ ఇవన్నీ తిన్నారు. ఇంకా బెడ్పై అలానే విడిచిపెట్టేశారనమాట. అసలు చిన్న పిల్లల కంటే ఇంకా చిన్నపిల్లలు ఏమైనా ఇస్తే ఇంకా తినేసి ఇంకా అక్కడే పారేస్తారు. కనీసం డస్ట్బిన్ వరకు కూడా వెళ్ళరు. డస్ట్బిన్ వరకు వెళ్ళినా సరే కిందనే పడేస్తారు. కనీసం డస్ట్బిన్లో కూడా వేయరనమాట. అబ్బాయి, చలికాలం వచ్చింది కదా, చలికాలం వచ్చింది, దుప్పట్లు బాగానే ఉన్నాయి కానీ మెనుసుకోటి, కానీ ఇవన్నీ ఫోల్డ్ చేసేసరికి అయితే నా జబ్బులు జారిపోతున్నాయి అనమాట. పందుల్లా ఉంటాయి బరువు ఎక్కి. చూసారు కదా, అస్సలు ఎత్తలేకపోతున్నాను నేను. మీరు చూడడానికి అనుకుంటారు తనంత బరువే, అసలు పొడవే లేవు, నువ్వేం ఎత్తుతావా అని అనుకో ఉండొచ్చు. అది నిజమేనండి, చాలా బరువు అనమాట. ఇవన్నీ పూడ చేసరికి అయితే నాకు సరిపోతూ ఉంటుంది. అందులో ఇంకా మా ఆయన ఒక డైలాగ్ కొడతారు, ఇటు పొలంకి వెళ్ళాలా ఏంటి, ఇంటి దగ్గరే కదా అనేసి. నింపాదక చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళినాక ఇంకా బుక్స్ అన్నీ అక్కడ ఎక్కడ పడేస్తూ ఉంటారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నీ మళ్ళీ సర్ది పెట్టుకోవాలి. 1 by 1 తీసుకొని సపరేట్గా ఇద్దరివి ఇలా సర్దుకుంటూ ఉంటాను డైలీ కూడా. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ బుక్ ఎక్కడ, ఈ బుక్ ఎక్కడ అనేసి నన్ను ప్రాణం తింటారు. వెళ్ళేటప్పుడు అసలు ఒక దగ్గర పెట్టుకోరు, అక్కడ ఒక దగ్గర, మంచం కింద ఒకటి, మంచం పైన ఒకటి, కుర్చీ పైన ఒకటి. అబ్బా, ఏ మూల పడేస్తారో వాళ్ళకే తెలియదు. చదివేటప్పుడు అయితే బుక్స్ కావాలి, ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఎలా అయితే అలా పడేస్తారనమాట. సరేలే, ఇంకా వాళ్ళు చూసుకుంటారు, మీరు సర్దుకోండి అంటే, ఉండి నువ్వేం చేస్తావమ్మా, నీకేం పని, రీల్స్ చూస్తూ ఉంటావు, రీల్స్ చేస్తావు, ఇంకేం పనైనా ఉందా నీకు అంటారు. అసలు చెప్పండి, ఇంట్లో అసలు ఆడవాళ్ళకి పని ఉండదా అండి? నాకు తెలిసి నిజం చెప్పాలంటే ఇది పెద్ద ఇంట్లో ఉండే వాళ్ళకి పెద్ద టాస్క్ అండి. నిజం చెప్పాలంటే బయట వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళకి చాలా ఫ్రీ, అంటే పనులు చేస్తారు, చేయరని కాదు. నేను కూడా ఒక రైతు బిడ్డనేని, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఒకే పని మీద ఉంటారు. హ్యాపీగా అందరితో పాటు కలిసి మంచిగా పని చేసుకొని మళ్ళీ సాయంత్రం కల్లా వస్తారు. కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి, ఇంకా వచ్చేసరికి అలా స్నాక్స్ లేదు, అది లేదు, ఇది లేదని తలకాయ తింటారనమాట. ఈ పనుల్లో చేసేసరికి అయితే నాకు తలనొప్పి వస్తుంది. ఇంకా బోల్డ్ ఉంది పని చేయడానికి. ఇలాగా ఈ చలి వల్ల అయితే ఇంకా హెడేక్ వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్యన దగ్గర కోల్డ్ కూడా చేసింది. అందువల్ల కొంచెం చాయ్ పెట్టుకొని తాగేసి ఇంకా మళ్ళీ వర్క్ కంటిన్యూ చేస్తాను. అందుకనేసి అయితే వేడివేడి చాయ్ తాగుతున్నా. మీరు దీనివల్ల అనమాట నాకు మొత్తం ప్రెజర్లో పోతుంది అనమాట. కొంచెం రిలాక్స్ అవుతాను చాయ్ తాగిన తర్వాత. ఇంకా మళ్ళీ కంటిన్యూస్గా ఇంకా రొటీన్ అనేది ఉండాలి. ఇంకా ఫస్ట్ రూమ్ వరకు వస్తే ఈ మ్యాట్ చాలా పెద్దది అనమాట. చలికాలం వచ్చింది కదా, ఇంకా ఏంటంటే అసలు నడవలేము, అంత చల్లగా ఉంటుంది. అలాగని చెప్పేసి అయితే మేము చలికాలంలో వేసుకుంటాము. ఇలా వేసుకొని అది డైలీ క్లీన్ చేయాలన్నమాట. చాలా డస్ట్ అంటుతుంది దాన్ని. అందుకని డైలీ ఇంకా జాడు కొట్టే ముందు అయితే అది మొత్తం దులిపేసి మళ్ళీ జాడు కొట్టేసుకొని అది మళ్ళీ పరిసి మళ్ళీ దానిపైన కూడా ఇంకా డస్ట్ ఉంటుంది కదా, ఇంకా మొత్తం అది ఇలా బ్రష్తో తీసుకోవాలి. ఈ బ్రష్ కాకుండా ఇంకా మనం బట్టలు ఏదైతే వాష్ చేస్తామో దాంతో అయితే బాగా క్లీన్ అయ్యిద్ది అనమాట. ఈరోజు అయితే నేను ఏదో ఫాస్ట్గా చేయాలని చెప్పేసి అయితే ఇది తీసుకున్నా, కానీ దీంతో అంతగా డస్ట్ రాదు, కొద్దిగా వచ్చింది. ఆల్రెడీ డైలీ క్లీన్ చేస్తాను కాబట్టి అంతగా డస్ట్ ఏమి ఉండదు. కానీ ఒక్కోసారి అయితే ఇంకా హెయిర్ అన్నీ పడతాయి కాబట్టి మొత్తం డస్ట్ అయిపోద్ది. ఈ రోజుకైతే మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.